దేవాలయంలో కాదు, పర్వత శిఖరాల్లో కాదు, శివుడు ఎక్కువగా ఉండేది ఎక్కడంటే శ్మశానంలో. ఎందుకు? దీనిలో దాగి ఉంది మనిషి జీవితంలోనే పెద్ద రహస్యం. అందరూ శివుడు శ్మశానంలో ఉంటాడు అంటారు కదా, కాని నిజంగా ఆ స్థలంలో ఎందుకు కూర్చుంటాడు? దానికి ఒక సాధారణ కారణం కాదు, గమ్యమార్చే సత్యముంది. శ్మశానమంటే చాలామందికి భయం, కాని శివుడికి కాదు. ఎందుకంటే అక్కడే అహంకారం కరుగుతుంది. పేరు, డబ్బు, శరీరం, గర్వం, మనిషి సంవత్సరాల్లోగా సమకూర్చుకున్న ప్రతిదీ ఒక్క నిమిషంలో ముగిసిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడు మధ్య తేడాలు ఉండవు. పేదధనిక, పెద్ద చిన్న, అందరూ ఒకే మట్టిలో కలిసిపోతారు. శివుడు అక్కడ కూర్చుని మనకి చెబుతున్నాడు, జీవితం చిన్నది, అహంకారానికి ఇక్కడ స్థలం లేదు. శివుడు శ్మశానంలో ఉండటానికి రెండో కారణం సత్యాన్ని చూపేందుకు. మరింత సంపాదించాలి, మరింత గెలవాలి, మరింత పేరు తెచ్చుకోవాలి. ఈ పరుగులో మనం నిజమైన సత్యాన్ని మర్చిపోతాం. ఆ సత్యం ఏమిటంటే మన శరీరం శాశ్వతం కాదు. నిజంగా మనతో ఉండేది మన ఆత్మ, మన కర్మ, మన మంచితనం మాత్రమే. ఈరోజు నువ్వు శ్వాసిస్తున్నావంటే అది వరం. పొగరుతో కాదు, ప్రేమతో జీవించా. శ్మశానం అంటే చాలామంది దూరంగా వెళ్లే స్థలం, కాని శివుడు అక్కడే ధ్యానం చేస్తాడు. ఎందుకంటే శివుడు భయాన్ని ఎదుర్కోమని నేర్పుతాడు. భయమున్నప్పుడు మనసు తారుమారైపోతుంది. కాని శ్మశానంలో కూర్చొన్న శివుడు చెబుతున్నాడు, భయమొక భావం మాత్రమే. దానిని చూసి పారిపోతే అది పెద్దదవుతుంది, దాన్ని ధైర్యంగా చూస్తే చిన్నదవుతుంది. శ్మశానం అంటే అంతం కాదు, కొత్త ఆరంభం. భౌతిక శరీరం ముగిసిన చోట ఆత్మకి కొత్త దారి మొదలవుతుంది. కాబట్టి శివుడు అక్కడ ఉండటం మరణాన్ని కాదు, పునర్జన్మను సూచిస్తుంది. ఒకరోజు ముగుస్తే తర్వాతి రోజు ఉదయం వస్తుంది. అలాగే శివుడి వద్ద ముగింపు కూడా ఒక కొత్త ప్రారంభమే. శివుడు శ్మశానంలో కూర్చుని మనమందరికీ చెప్పే ఒకే ఒక్క మాట, జీవితాన్ని తేలికగా తీసుకోకు. దీనిని కూడా భయపడకు, నీతో వచ్చే ఒక్కటి ఉంది, అది మంచి హృదయం. మనిషి ఎలా జీవించాడు, ఎవరికి ఎలాంటి ప్రేమ ఇచ్చాడు, అదే చివరి వరకు గుర్తుండేది. శివుడు మనల్ని భయపెట్టడానికి శ్మశానంలో ఉండడు, మనల్ని సత్యానికి దగ్గర చేయడానికి అక్కడ కూర్చుంటాడు. ఓం నమః శివాయ్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.